యాదగిరి గారు. ఓకే, సార్కి 10 minutes కావాలంట. 10 minutes ఇద్దామా? మ్యాజిక్ చేస్తారంట. ఓకే, ఎక్కువ సమయం లేదు కాబట్టి తక్కువ, మేడం గారు చెప్పినట్టుగా తక్కువ సమయంలో ముగిస్తాను. ముఖ్యంగా సుభాష్ పత్రిజీ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ఎందరో యోగా మహానుభావులకు అందరికీ సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని మేడం గారు నాకు ఇచ్చినందుకు కెనడా, కాలిఫోర్నియా, బయట దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చొచ్చాను. అక్కడ నా ప్రతిభ నచ్చి వారు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఓకే, మరి మీరు కన్ఫ్యూజ్ కావచ్చు సార్, మాయాజాలం. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. నేను 2 చేతులతో ప్రదర్శన ఇస్తాను కాబట్టి ప్లీజ్ ఎవరైనా హెల్పింగ్ మైక్ పట్టుకునే వాళ్ళు కొంచెం, అబ్బాయి ఎవరైనా వస్తే, పెద్దవాళ్ళు మీరు వస్తారు ప్లీజ్. వస్తే సార్, పిల్లలు అంతేనా సార్? సార్ క్షమించాను, థ్యాంక్ యూ సార్. సార్ 1 minute సార్. మాయ అంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. మాయ అంటే ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడమే మాయ. ఇది ఒక మంత్రదండం సార్, కర్ర అది ఒకటి. ఓకే, ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్. ఓకే, 1 2 3 ఎస్. థ్యాంక్ యూ. ఓకే, గట్టిగా క్లాప్స్. సార్ మీకు అందరికీ నచ్చితే చప్పట్లు కొట్టండి. నచ్చకపోతే మీ అమూల్యమైన సమయాన్ని నేను వృధా చేసినందుకు నన్ను కొట్టచ్చు మీరు అందరూ కలిసి. థ్యాంక్ యూ. ఎందుకంటే వృధా చేయకూడదు కదా. ఎన్ని రూప్స్ సార్ ఇవి మేడం చెప్పండి? తాళ్ళు ఎన్ని? 2 తాళ్ళు. ఓకే, ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా వస్తారా? 2 అబ్బాయిలు అమ్మాయిలు. అమ్మ పాపరా, కొంచెం పెద్ద అమ్మాయి పాప చిన్న రామ్మ, ప్లీజ్ నువ్వు రా. పిచ్చి వరకు పట్టుకోము, పిచ్చి వరకు పట్టుకో, పిచ్చి వరకు పట్టుకో, పిచ్చి వరకు పట్టుకో, నువ్వు పిచ్చి వరకు పట్టుకో అమ్మా. నేను 1 2 3 అనగానే లాగాలి. ఓకే, లాగ్ పట్టుకో, కొంచెం లాగు పట్టుకో. ఓకే, ఎస్ రైట్. 1 2 3 ఎస్ లాగు. ఓకే, ఎస్. గట్టిగా క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ గుడ్. అది పిలుస్తాను. సార్ ఫోటో వీడియో తీసుకునే వాళ్ళు చిత్రీకరించుకోవచ్చు. నచ్చితే మీ బంధువులకు కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ షేర్ చేసుకోవడానికి అనుకూలం ఉంటుంది కాబట్టి గుర్తు చేస్తున్నాను. నేను కూడా కనపడేటట్టు తీయండి ఫోటో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాస్ట్లో మీకు అందరికి కూడా పూల వర్షం ఉంటుంది. ఎలా పూల వర్షం వస్తుంది అనేది విచిత్రం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీ అందరి పైన చల్లుతాను. మీరు నిజంగానే పిచ్చోడే వచ్చిండు తరిమి కొట్టుండే అంటారు కదా మేడం, భయపడతారు కూడా. నీళ్ళు పోస్తే నీళ్ళకు బదులు ఏం జరుగుతుంది అనేది చూడండి. పూల వర్షం కురుస్తుంది. మీకు రాళ్ళ వర్షం కావాలా, కనక వర్షం కావాలా, పూల వర్షం కావాలా, కాసుల వర్షం కావాలా, 4-5 రకాల వర్షాలు ఉంటాయి. పూల వర్షం వెరీ గుడ్. పూల వర్షం గుడ్. డబ్బుల వర్షం లాస్ట్లో మేడం సమయం ఇచ్చిన దాన్ని బట్టి మనం చేద్దాం. ఒక వేస్ట్ పేపర్ తీసుకున్నాను మేడం, సెల్ ఫోన్లలో చిత్రీకరించుకోవచ్చు. రైట్. 1 2 3 4 4 వైపులా 4 ముక్కలు చింపి పడేసేసాను. మళ్ళీ మధ్య మధ్యలో కూడా చింపుతాను. ఓకే రైట్. 1 2 3 కమాన్. 2 pieces 4 pieces 6 డబల్ ఇప్పుడు లెక్క పెట్టుకోలేము. ఎందుకంటే ఎన్నో ముక్కలు లెక్క పెట్టలేని ముక్కలు చెప్తున్నాను కదా. ఎన్నో ముక్కలు కూడా కింద పడుతున్నాయి. ఎన్నో ముక్కలు. ఓకే, లెక్కలేని చెప్తూ కింద పడగొడుతున్నాను ముక్కలన్నీ. ఓకే, ఎన్నుందా సార్ మీ చేతికి? సార్ నా దగ్గర మాట్లాడదాను. కొన్ని ముక్కలు ఇవ్వండి సార్, నేను పట్టుకుంటాను. మీ చేతుల నుంచి కొన్ని ముక్కలు.
2 3 చాలు సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇచ్చారు సార్ ఓకే ఆల్రెడీ కొన్ని గుప్పిట్లో ముక్కలు ఉన్నాయి సార్ కూడా కొన్ని ముక్కలు ఇచ్చారు కింద పడ్డాయి అవి ఇవన్నీ టోటల్గా నా గుప్పిట్లో పట్టుకున్నాను మసాలా తీసుకుంటున్నాను రైట్ 1 2 3 ఎస్ come on right అబ్రకదబ్రా జబ్రకాబ్రా ఆల్జబ్రా ఆకాయ బద్ద ఇదే నా మంత్రం అది మీరు కూడా చేసుకోవచ్చు ఈ మంత్రం నేర్చుకోండి రైట్ నా పెన్ను మంత్రాన్ని నా జేబులో పెట్టుకుంటున్నాను ఎన్నో ముక్కలు నా గుప్పిట్లో పట్టుకున్నాను అవే ముక్కలన్నీ మళ్ళీ చిన్న చిన్న చేస్తూ కింద పడగొడుతున్నాను మొత్తం ముక్కలు చేస్తూ కింద పడగొడుతున్నాను ఏం సార్ ఎన్ని ముక్కలు పడుతున్నాయి మేడం లెక్కలేని ముక్కలు చెప్తూ కింద పడగొడుతున్నాను కదా ఓకే ఎస్ నచ్చితే చప్పండి కొట్టండి లేకపోతే నన్ను కొట్టచ్చు నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను ఓన్లీ 2 days నా ఫోన్ నెంబర్ ఒక మాటలో నా యొక్క పరిచయం కూడా చేసుకుంటాను నా పేరు కొండ యాదగిరి అమీర్పేట యూసుఫ్గూడ హైదరాబాద్ నా యొక్క ఫోన్ నంబర్ 9652166694 మీ శుభకార్యాల్లో బర్త్డే ఫంక్షన్లో పిలవచ్చు పూల వర్షం ఉచితంగా కురిపిస్తాను మన ధ్యాన యోగా క్లాసెస్లో కూడా ఎక్కడైనా పిలిస్తే కూడా ఫ్రీగా ఉచితంగా మీకు సేవలు అందిస్తాము థ్యాంక్ యూ నెక్స్ట్ అవి చదువుతాయి అవి మరి తలా ఒకటి ఇవ్వచ్చు కదా ఎన్ని కావాలంటే అన్ని బ్యాగులు తెచ్చుకోండి బ్యాగులు ఇప్పించిస్తాను ఇక్కడే హుండీలో వేసిపోదాం పోల వర్షం కురిపిండి లాస్ట్ అండ్ ఫైనల్ టైం లేదా సడన్గా సో ఇది లాస్ట్ ట్రిక్ అండి దీని తర్వాత స్పిరిచువల్ టాబ్లెట్ వాళ్ళు రెడీగా ఉండాలి వాళ్ళు పూల కోసం వెయిట్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ 4:30 నుండి అఖండ ధ్యానము మొదలవబోతుంది ఎవరు కూడా 4:30 తర్వాత కదలడానికి వీలు లేదు ఒక రేకు డబ్బా ఇనుపతి రేకు డబ్బా ఇది ఒక రేకు డబ్బా ఓకే ఇలా కొంచెం వాటర్ పడించు ఇవే వాటర్ మీ మీద వస్తే ఊరుకుంటారా సార్ ఊరుకోరు కదా కొట్టనే కొడతారు కూడా పిచ్చాడు వచ్చిండి ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు తరిమి కొట్టని అంటారు ఓకే వాటరే కదా సార్ వాటర్ పోయమంటారు ఇవన్నీ మీ మీద కానీ మంత్రించిపోతాం ఓకే రైట్ మేడం గారు కూర్చోండి మీరు కూడా రండి సార్ కూర్చోండి ఇద్దరు ముగ్గురు రండి కూర్చోండి టైం తక్కువ ఉంది ఫాస్ట్ గా చేయండి 1 2 3 అబ్రకదబ్రా జబ్రకాబ్రా ఆల్జిబ్రా రైట్ మంత్రాలు పనిచేస్తలేవు కొంచెం చేతులు వదిలి పెట్టాలి మేడం
మళ్ళీ ఒకసారి మనం చెప్తాం 1 2 3 ఎస్ కమ్ ఆన్ రైట్ అబ్రకదబ్రా జబ్రకబ్రా ఆల్జిబ్రా రైట్ ఓకే నా పెన్ను అంతదట్లా నా జేబులో పెట్టుకున్నాను ఓకే ఇవి వాటర్ మీ మీద పోయచ్చా ఏమంటారా కొట్టాం కదా సరే మంచిది వస్తుంది ఈ యొక్క రేకు డబ్బా ఇది ఒకటి ఈ రేకు డబ్బాలు వాటర్ పోసాను ఈ యొక్క రేకు డబ్బా దీంట్లో పెట్టాను ఓకే రైట్ ఎస్ కమ్ ఆన్ రైట్ ఎస్ అబ్రకదబ్రా దబ్బరబ్రా ఆల్జెబ్రా. వస్తున్నారు మరి సారే సార్ కొట్టారు కదా ఓకే 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 రైట్ నచ్చితే చప్పట్లు కొట్టండి లేకపోతే మీరు అందరూ వచ్చి నన్ను కొట్టచ్చు ఓకే ఓకే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. స్పిరిచువల్ టాబ్లెట్స్ టీం త్వరగా వచ్చి వారి యొక్క మెసేజ్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు పిఎస్ఎస్ఎంకి ఆ వింగ్ డాక్టర్ అనిల గారు వచ్చి డాక్టర్ జీకే గారు ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు. చెప్పండి అది అందరికీ ఆత్మ ప్రణామాలు. సో ముందుగా ఆనంద్ గారు మరి పత్రిజీ గురించి ఎంత వివరంగా అద్భుతంగా చెప్పారు. సో ఏదో కనంలో నేను పత్రిజీ గారికి కనెక్ట్ అయ్యాను. సో తనే నా తల్లి తండ్రి దైవంలాగా అందరినీ నడిపిస్తున్నారు. సో నేను ఒక డాక్టర్ అయ్యింది మరి 10 నిమిషాల టైం ఇచ్చారు కాబట్టి ఫాస్ట్గా చెప్తాను. సో ఆరోగ్యం అంటే మరి WHO ఏం చెప్పిందంటే శరీరపరంగా ఆరోగ్యంగా ఉండడం, మానసికంగా ఆరోగ్యం ఉండడం, సాంఘికంగా ఆరోగ్యం ఉండడం. మరి డాక్టర్లు అందించేది ఓన్లీ శరీరపరంగా ఆరోగ్యాన్ని అందిస్తున్నాం. మరి ఎంతోమంది పేషెంట్లు వస్తున్నారు కదా, వీళ్ళకందరికి జబ్బులు ఎలా వస్తున్నాయంటే మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడం, మరి షుగర్ కానీ గుండె జబ్బులు కానీ ఇవన్నీ ఆరోగ్యంగా మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. సో అదే తరుణంలో మరి నేను బాగా స్ట్రెస్లో ఉన్న నా లైఫ్ ఎలా పీస్ఫుల్గా చేసుకోవాలనే తరుణంలోనే ఈ పిఎంసి ఛానల్ చూసి అసలు పత్రిసారి అద్భుతంగా ఈ ధ్యానాన్ని అందించడం జరిగింది. అది చూసిన తర్వాత నేను ధ్యానం నేర్చుకొని మరి మానసికంగా కూడా ఈ సమస్యలను ఎలా తగ్గించుకోవడం తెలుసుకున్నాను. సో అదే నా పేషెంట్లు కూడా అప్లై చేశాను. అదే తరుణంలో మరి డాక్టర్ జికే గారు పరిచయం అయ్యారు. సో డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా హాస్పిటల్లోనే స్పిరిచువల్ టాబ్లెట్ సెంటర్ పెట్టడం జరిగింది. సో సార్ ఒక గైడెన్స్ ద్వారానే మేము ఇక్కడ సార్ చెప్పడం. సో డాక్టర్ గోపాలకృష్ణ గారు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ స్పిరిచువల్ టాబ్లెట్స్ and he was guided by the Brahmarshi Patriji sir and trained by Grandmaster Paul Vijay Kumar. And ఆధ్యాత్మిక ప్రయాణంలో తెలుసుకున్నారు ఏంటంటే స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఇస్ ద రూట్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఇస్ ద ఫ్రూట్. సో హీ స్టార్టెడ్ ఇస్ స్పిరిచువల్ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ మెయింటైన్ దెమ్ ఫర్ 15 years. అంటే 15 సంవత్సరాల వరకు తన ధ్యాన ఆరోగ్య కేంద్రాలను స్థాపించి సో ఈ ఒక అలోపతి డాక్టర్ అయింది. మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ ధ్యాన ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పి మరి ధ్యానం ద్వారా అందరికీ ఆరోగ్యం అందించారు. సో తను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో 28 సంవత్సరాల ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మరి 16 సంవత్సరాలు ఈ ధ్యాన ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పి ఎన్నో 10,000 కేసులు మరి ధ్యాన ఆరోగ్య శాస్త్రం ద్వారా ఈ స్పిరిచువల్ హెల్త్ కౌన్సిలర్స్ ద్వారా ఎంతమందికి ఆరోగ్యం అందించారు. సో మన దేశంలో కూడా మరి 100 సెంటర్స్ స్థాపించి
ఒక 10,000 మంది మరి ఎంతోమంది పేషెంట్స్ని కూడా మరి ధ్యాన ఆరోగ్య శాస్త్రం ద్వారా ఎంతోమందికి ఆరోగ్యం అందించారు. సో సార్ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరి ప్రతి ఒక్క సమస్యకి స్పిరిచువల్ టాబ్లెట్స్ అందించారు. ఒక థైరాయిడ్ సమస్య కానీ, లేకపోతే ఒక షుగర్ వ్యాధి కానీ, ఇలా ఎన్నో స్పిరిచువల్ టాబ్లెట్స్, ఒక 500 స్పిరిచువల్ టాబ్లెట్స్ అందించారు. సో ఇలా నేను మరి నేను ఒక థైరాయిడ్ సమస్యతో ఒక డాక్టర్ అయ్యింది. గత 20 సంవత్సరాల నుంచి నేను 1.5 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని థైరాయిడ్. సో జీవితం అంతా మరి ఈ టాబ్లెట్స్ వేసుకోవడమేనా, లేకపోతే ఏమైనా ఈ టాబ్లెట్స్ తీసి పక్కన పెట్టవచ్చు అనే ఆలోచనలో మరి సార్ యొక్క గైడెన్స్ ద్వారానే నేను కూడా మరి ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఒక థైరాయిడ్ అనే టాబ్లెట్ తీసుకొని మరి సార్ గైడెన్స్ ద్వారా ఒక సంగీతం నేర్చుకుంటూ మరి ఎంతో గొప్పగా అందించిన వాక్క్షేత్రం అని గొప్ప పత్రిక సార్ అందించారు. సో దాని ప్రకారంగానే అసలు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అసలు మన వాక్క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ ప్రయాణంలో నా థైరాయిడ్ సమస్యను తగ్గించుకోగలిగాను. నేను ఒక డాక్టర్ అయ్యింది, మరి టాబ్లెట్స్ అన్ని పక్కన పడేసాను. సో అద్భుతంగా మనము ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ సార్ అందించిన గొప్ప స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా, ఈ ధ్యానం ద్వారా మనం అద్భుతంగా మనం ఆరోగ్యం బాగా చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అద్భుతంగా చెప్పారు పత్రి సార్. సో నా పేరు విజయ అండి, మాది అనకాపల్లి. నేను కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్తో పాటుగా మెడిటేషన్ చేస్తున్న 2014లో వచ్చాను. 2014లో మెడిటేషన్లోకి వచ్చిన మరుక్షణమే ఆ యొక్క ఎంత హెల్త్ ఇష్యూస్ అంటే క్రాన్స్ డిసీజ్ అండి. అది అంటే లక్షల మందిలో ఒకరికి వచ్చే ప్రాబ్లమ్. డాక్టర్స్ అయితే అసలు మా హస్బెండ్ ఆర్మీ అండి. సో నేను ఆర్మీ హాస్పిటల్లో వాడు ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి ఒక 6 మంత్స్ డెడ్ లైన్ ఇచ్చారు. నా అప్పుడు వెయిట్ 39 kgs అయిపోయింది. నా దగ్గర అన్ని ప్రూఫ్స్, ఇల్నోస్కోపీ, ఎండోస్కోపీ, కాలనోస్కోపీ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. సో హోప్లెస్ అని చెప్పినప్పుడు మెడిటేషన్ విత్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఏదైతే కనెక్టివిటీ అయిందో దాని నుంచి నేను బయటపడ్డానండి. అంటే అంచెలంచెలుగా ఒక్కొక్క టాబ్లెట్ అరిషడ్ వర్గాలు అనే ఒక 6 పేషెంట్స్లో ఎక్కడైతే కూరుకుపోయానో దాని నుంచి ఎలా బయటపడాలో, అంటే అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు మనలో ఉంటాయి అని తెలిసి అవి ఎలా బయటపడాలి అవన్నిటినీ కూడా నేను డాక్టర్ గోపాలకృష్ణ గారు, అలాగే శ్రీదేవి మేడం, ఆశా మేడం వీళ్ళందరూ కూడా నాకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే ఆ కౌన్సిలింగ్స్తో ఎలా అంటే ఈ సృష్టిలో ఎక్కడా లోపం ఉండదు, మన దృష్టిలో మాత్రమే లోపం ఉంటుందని సరి చేసుకోవడం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఒక 4 years లైఫ్ స్పాన్లో 2018లో మళ్ళీ ఎగైన్ ఎండోస్కోపీ, కోలనోస్కోపీ, ఇలినోస్కోపీ చేస్తే ఏ డాక్టర్స్ అయితే బ్రతకనని చెప్పారో అదే డాక్టర్స్ ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతంగా నా మొత్తం పేగులంతా కూడా చక్కగా అయిపోవడం మొదలుపెట్టాయండి. సో అంటే ఈ సృష్టిలో ఎక్కడా లోపం లేదు, మన దృష్టిలో మాత్రమే ఉంది. అంటే ఏ ఆలోచన విధానంతో మనం ఒక అనారోగ్యాన్ని మన శరీరం మీదకి తెచ్చుకుంటామో అదే ధ్యానం చేసి, ధ్యానం తర్వాత ఒక్కొక్క ట్యాబ్లెట్ అంటే 350 ట్యాబ్లెట్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాబ్లెట్ అండి. సపోజ్ థైరాయిడ్, అలాగే షుగర్కి, అలాగే బీపీకి, హెర్నియాకి, క్యాన్సర్, క్రాన్స్, అల్సరేటివ్ కొలైటిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ప్రాబ్లం అయినా దానికి తగ్గట్టుగా ఒక చిన్న పాకెట్ బుక్ ఉంటుందండి. ఆ పాకెట్ బుక్ చదివితే ఆటోమేటిక్గా మన రియలైజ్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా మన ఆలోచన సరి చేసుకునేసరికి మన యొక్క రుగ్మతలు మనం సరి చేసుకోవచ్చు అండి. అలా అంచెలంచెలుగా ఎదిగి 2021కి వచ్చేసరికి మొత్తానికి నేను నా శరీరంలో ఏవైతే ప్రాబ్లమ్స్ అన్నారో అన్నిటినీ తగ్గించుకోవడం మొదలుపెట్టానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి ఇప్పుడు నేను స్టేట్ కౌన్సిలర్గా కూడా నియమించబడ్డాను. ఎందుకు అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా నేను కౌన్సిలింగ్స్ ఇస్తున్నానండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మా కేషీట్ రూపంలో మీ ఫోన్ నెంబర్ ఇచ్చినా మేము తీసుకొని వాళ్ళందరికీ ధ్యానంతో పాటుగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి 40 రోజులతో పాటుగానే చాలా కొన్ని వేల మంది పేషెంట్ గార్డ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ద టీమ్. ఇప్పుడు బాల వికాస్ మహేశ్వరి మేడం తెలియని వాళ్ళు ఉండరు. బాల వికాస్తో పాటే ప్రతి మారుమూల గ్రామంని ధ్యానమయం చేయడానికి తను ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఈ సమయంలో ఈ మూమెంట్ను తను ముందుకు తీసుకెళ్ళడానికి తను చేస్తున్న కార్యక్రమాలు. థ్యాంక్ యూ మాధవి మ్యామ్. గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. నా పేరు మహేశ్వరి, నాది విశాఖపట్నం. 95 నా ఇంటర్లో నేను ఈ ధ్యానంకి వచ్చాను. ఇప్పుడు మా అమ్మాయి పీజీ చేస్తుంది. సో ధ్యానం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే నేర్చుకోవడం వల్ల
స్టూడెంట్స్కి మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్లో ఎంత కాన్ఫిడెంట్గా జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా అది ప్రాబ్లం కాదు, ఛాలెంజ్గా తీసుకొని ఎలా ముందుకు వెళ్తామనడానికి నా లైఫ్లో ఎన్నో, పర్సనల్ లైఫ్లో ఎన్నో అయినా కూడా ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ ఛాలెంజ్ అని అద్భుతంగా తీసుకోవడం జరిగింది. 2002లో నాకు ఒక పాప, నేను 95 నుంచి ధ్యానంలో ఉన్నాను, 99 నుంచి అన్ని ధ్యాన యజ్ఞాలు అటెండ్ అవుతూ ఉన్నాను. సో ప్రతి ధ్యాన యజ్ఞంకి వెళ్ళినప్పుడు పేరెంట్స్కి మనందరం చాలా ఎంజాయ్ చేస్తాం. గ్రూప్ మెడిటేషన్ కానీ, క్లాసెస్ కానీ, ఎన్నో వర్క్ షాప్స్ కానీ. పిల్లలకి అంత టైం బోర్ కదా, వాళ్ళు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే కూడా మనకు మంచి అనుభవాలు చెప్తారు. నా కలర్స్ కనిపించింది, బాబా కనిపించారని. మోర్ దెన్ దట్ వాళ్ళకి మనం ఏం చేస్తాము, పత్రికాదే కొడతారు, వాలంటీర్స్ కొడతారని బలవంతంగా కూర్చోబెట్టాడు. సో పత్రిజీ ఎప్పుడు ఏదైనా మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు స్టూపిడ్ పేరెంట్స్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని వారి పిల్లలు గొడవ చేస్తే హీ నెవర్, సార్ ఎప్పుడు కూడా పిల్లల్ని గసరుకుంది లేదు. ఎందుకంటే మనము మన నాలెడ్జ్ కోసం పిల్లల్ని బలవంతంగా అక్కడ కూర్చోబెడతాం. కానీ పిల్లల సహజ స్థితి ఏంటి, ఆడుతూ దుముకుతూ ఎంజాయ్ చేస్తూ అరుచుతూ గోడ చేయడం, అది వాళ్ళ ఆ ఏజ్కి కరెక్ట్ అది. సో ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. నేను కూడా 2002 పాప పుట్టిన తర్వాత ధ్యాన యజ్ఞంకి వెళ్తే అప్పుడు మనకి ఇంత అద్భుతమైన వనరులు లేవు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దగ్గర జరుగుతూ ఉండేది. సో రెండే, ఒకటి ఫుడ్ టెంట్, మెయిన్ డయాస్. సో పిల్లల్ని పెట్టాలంటే మళ్ళీ మనం ఉన్న రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలన్నా రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు అనిపించేది అనమాట, ఒక చిన్న టెంట్, ఒక కార్పెట్ ఉంటే కూడా మన ఐటమ్స్ మనం తెచ్చి వాళ్ళకి పెయింటింగ్ చేయించడం, ఏదైనా ఎంగేజ్ చేస్తాం కదా, ఒక బ్రెస్ట్ ఫీడ్ చేయాలంటే కూడా మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. అలా 2011 సార్ వైజాగ్ ధ్యానమా చక్ర ఇచ్చారు. సో ఆ వైజాగ్ ధ్యానమా చక్ర ఇచ్చినప్పుడు సార్ని అడిగాను, సార్ మనం చెప్తున్నాం కదా పిల్లలు ఇంకా ఇవాళ సోల్స్ కదా, వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అని. సో ఐఎమ్ వెయిటింగ్ మేడం, దీన్ని ఎవరు టేకప్ చేస్తారా ఇంత పేషెన్స్ తోటి అని చెప్పాలి. సో అలా 2011 వైజాగ్ ధ్యానమా చక్రలో 12,000 స్క్వేర్ ఫీట్లో మనకి బాల్ వికాస్ స్టార్ట్ అయింది. అంటే ఏదో సినిమాలు వేసి వాళ్ళని ఎంగేజ్ చేయడం కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి. అంటే ఏంటి, మనం ఇప్పుడు ప్రాపంచిక విద్య స్కూల్లో ఎలాగో ఇస్తున్నాం మన పిల్లలందరికీ కూడా, కానీ ఆత్మ విద్య వాళ్ళకి చిన్నప్పుడే అందినప్పుడు, విజ్ఞానం వినోదం రెండు ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ఎదుగుతారు అనే కాన్సెప్ట్ తోటి స్పిరిచువల్ సైన్స్ ఫేర్, మనం సోషల్ ఫేర్, సైన్స్ ఫేర్ వింటాం. సో ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ ఫేర్ వాళ్ళకి ఆ పిరమిడ్ ఎనర్జీ తెలియాలి, మెడిటేషన్తో సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలో తెలియాలి, ఆర్ట్ క్రాఫ్ట్, మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండింటి మీద ఫోకస్ చేసే విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మ్యూజిక్ రూమ్, మెడిటేషన్, డాన్స్, ఆర్ట్ క్రాఫ్ట్, అవుట్డోర్ ప్లే ఏరియా అన్ని లైక్ ఒక ప్రాపర్ స్కూల్ కాన్సెప్ట్ స్కూల్లో ఎలా అయితే ఉంటుందో టెంపరీ సెటప్లో కూడా అలా మొదలైంది. సో మంచి రెస్పాన్స్, పేరెంట్స్ అందరూ మేము హ్యాపీగా మెడిటేషన్కి వెళ్తున్నాం. సో ఇక్కడితో వదిలేస్తే కాదు, 11 days ఏదో మనం పెట్టి అని చెప్పి అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం అంతా పేరెంట్స్ దగ్గర మొదలవుతుంది. వాళ్ళు ఎన్ని కౌన్సిలింగ్స్ నా దగ్గర వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం అంతా ఎక్కడ, మన దగ్గరే, మన బిహేవియర్, మనం ఎట్లా మాట్లాడతాము, ఎలా వాళ్ళతో ఉంటాము, స్పాంజ్ లాగా వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్నే మళ్ళీ ఇమిటేట్ చేస్తారు. సో అప్పుడు స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసెస్ కూడా ఎక్కువగా మొదలు పెట్టడం జరిగింది. సో ఈ రెండిటితో కాదు, ఇంకా విజ్ఞానం ఏముంది, తిరుక్కురల్ మీరు అందరూ వినే ఉంటారు, తిరువళ్ళువర్ ఆయన ఎంతో చక్కటి తిరుక్కురల్ గ్రంథాన్ని రాశారు. అందులో అన్ని రాశారు. 5,000 సంవత్సరాల క్రితమే ఎన్నో రాశారు ఆయన. వివాహం వ్యవస్థ, పిల్లలు, ఆర్థిక వ్యవస్థ అన్ని. సో అందులో ఒకసారి ఒక మంచి కొటేషన్ నాకు పాప గురించి ఎత్తుకుతూ ఉన్నప్పుడు, ఎందుకు పిల్లలు అబద్ధాలు చెప్తారు ఫ్రీక్వెంట్గా ఎత్తుతున్నప్పుడు ఆ విజ్ఞానం దొరికింది. సో అది డిస్ప్లే చేస్తే పత్రి సార్ ఇలాంటి విజ్ఞానాలు ఎన్నో ఉన్నాయి మేడం, నాకు ఇదే కావాలి, ఈ నాలెడ్జ్ అందరిలో వెళ్ళాలి అన్నప్పుడు త్రూ అవుట్ ఇండియా ఈ పేరెంటింగ్ క్లాసెస్, పిల్లలకి స్కూల్లో మెడిటేషన్ టీచ్ చేయడము. సో వాళ్ళకి ఎన్నో ప్రాజెక్ట్స్ 1 by 1 రన్ చేయండి, మన టైం ఎక్కువ లేదు కాబట్టి. సో ఇక్కడ మనం పెట్టడమే కాకుండా స్కూల్స్లోని వాళ్ళకి ఈవెన్ వ్యవసాయం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అన్ని హోలిస్టిక్, నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ప్లాంట్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇది ఒకసారి నిమిషం, అదొకసారి నిమిషం. సో దలైలామా ఏం చెప్పారంటే 8 సంవత్సరాల్లో పిల్లలకి కానీ మనం ధ్యానం నేర్పించేస్తే ఒక్క జనరేషన్లోని హింసని ఈ ప్రపంచాన్ని నుంచి పారద్రోలవచ్చు. మనం ఇంకా ప్లకార్డులు పట్టుకొని శాఖాహార ర్యాలీలు, కౌన్సిలింగ్ సెంటర్స్ అవసరం లేదు. పిల్లలకు తెలిసిపోతుంది రైట్ ఫుడ్ ఏంటి, రైట్ ఈటింగ్ ఏంటి, అహింస ఫుడ్లో వాళ్ళు ఉంటారు అని. సో అది నన్ను ఇంకా ఇన్స్పైర్ చేసింది. సో ఇప్పుడు స్కూల్స్లో నేను more than 2 lakh చిల్డ్రన్కి మెడిటేషన్ టీచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇట్లా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందో, మనకు తెలిసిన నాలెడ్జ్ అంతా స్కూల్కి వెళ్ళి ఇవ్వడం కాకుండా పిల్లలకి ఏం కావాలి, ఆ టీచర్స్ మళ్ళీ మనం ఇన్వైట్ చేయాలి ఆ స్కూల్లో. ఓ వీళ్ళు వచ్చారంటే PSSM నుంచి వాళ్ళకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా పిల్లల కోసం వాళ్ళు అన్నీ చెప్తున్నారు, వాళ్ళకి ఒక మంచి మోరల్ వాల్యూస్ ఈ మెడిటేషన్ చిన్నప్పుడే అని. మనకు తెలుసు కృష్ణుడు పత్రిజీ ఎప్పుడు చెప్తారు, 4 years నుంచి ఆయన తన గురువు సాందీపుల దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. ఎంత ప్లేఫుల్గా, ఎంత యాక్టివ్గా కృష్ణుడు ఉంటారు. 2 yearsకి హనుమాన్ మెడిటేషన్ నేర్చుకున్నారు తన తల్లి దగ్గర. సో వాళ్ళందరూ అంత చక్కగా అయినప్పుడు మనం కూడా అంతే డివైన్ బీయింగ్స్ అయినప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ బాల వికాస్ రకరకాలుగా సమ్మర్ క్యాంప్స్ ఇలాగ అన్నీ చేస్తూ దీన్ని అవుతూ ఉంది. ఇది కాకుండా ఇందాక అక్క చెప్పినట్టుగా
పత్రిజీ ఎక్కడికి చెప్తే అక్కడ లైఫ్లో మనకు అర్థమైపోయింది ఆట. ఏదైతే సత్యం తెలుసుకొని మనం ఆనందంగా ఆరోగ్యంగా 96 నుంచి నేను కాన్షియస్గా నేను ప్రోలో ఉండగా నేను ఏ మందులు తీసుకోలేదు ఈ రోజు వరకు కూడా. 2004లో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి స్విమ్మింగ్ పూల్లో నా లివర్ చిరిగిపోయి 3.5 లీటర్ల రక్తం పోయి పిఎంసీలో ఉంది. ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళొద్దు. బాల్ వికాస్ మహేశ్వరి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే వస్తుంది. అందులో ఇప్పటికి హిందీలో ఒక 7 lakh members, మోర్ దాన్ 7 lakh members అది చూసి ధ్యానాన్ని కనెక్ట్ అయ్యారు. ఓ అంటే మెడిటేషన్తో ఇంత హీల్ చేసుకోవచ్చు అని. సో అందులో ఏంటి 11 days ఐ వెంట ఇంటూ కోమా, 11 రోజులు అన్కాన్షియస్ ఉండడం, అప్పుడు నాకు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరగడం. దాని తర్వాత లైఫ్ ఇంకా అర్థమైపోయింది. ఇక్కడ ఈ భూమి మీద మనం జీవించి ఉండగానే ఈ ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందరికీ అందించాలని 2010 నేను ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓకి వర్క్ చేసేదాన్ని. పత్రికారి మాట మీద ఆ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం ఆయన ఎక్కడ చెప్తే అక్కడ క్లాస్. బాల్ వికాస్ అనేది ఒక పార్ట్. నా సర్నేమ్గా బాల్ వికాస్ చేసేసారు, మహేశ్వరి అంటే బాల్ వికాస్ అని. బట్ దాంతో పాటు విలేజెస్లో మెడిటేషన్, ట్రైబల్ కమ్యూనిటీకి మెడిటేషన్ 2015-16 సార్ ఏజెన్సీకి వెళ్ళమంటే అప్పటికే దేవి రచిత మనం అద్భుతంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అక్కడ టీచ్ చేయడం, మళ్ళీ 15లో హైదరాబాద్ రమ్మన్నారు, ఇక్కడ వర్క్ చేయడము, మళ్ళీ తర్వాత మళ్ళీ 17 తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ చేయమన్నది. ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీస్తూ ప్రెజెంట్ పిఎంసీ హిందీ నార్త్లో ఈ క్లాసెస్ మెడిటేషన్ నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ షేరింగ్, దాంతోపాటు ముఖ్యంగా చిల్డ్రన్కి ఇది. సో పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ప్రతి సెంటర్లో కూడా అట్లీస్ట్ మంత్లో ఒక డే మనం పిల్లలకి డెడికేట్ చేయాలి. ఆ రోజు మళ్ళీ మనమే మెడిటేషన్ చేసుకొని వెళ్ళడం కాకుండా సింపుల్గా 4 చార్ట్ పేపర్స్, క్రాఫ్ట్ పేపర్స్ ఇచ్చి కొన్ని స్టోరీ బుక్స్ ఇస్తే కూడా మనమే వాళ్ళకి టీచ్ చేయక్కర్లేదు, వాళ్ళే ఒకరికొకరు టీచ్ చేస్తారు. మనం ఉండి మానిటర్ చేసి మంచిగా ఏదైనా పెడితే చాలు అంతే వాళ్ళకి. సో అలా చాలా సెంటర్స్ ఇన్స్పైరింగ్గా తీసుకొని అవి స్టార్ట్ చేయడం జరిగింది. మనము బాధలు లేకపోతే భవిష్యత్తు లేదన్న రోషో, ఆ పుస్తకం అంతమంది చదివారు. బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు. చిన్న బుక్ కానీ ప్రతి ఒక్కరూ చదవాలి. మన లైఫ్లో ఏదో చిన్న చిన్న జరిగినప్పుడు అబ్బో నేను చాలా ఫేస్ చేస్తున్నాను అనుకుంటాం, కానీ దాంట్లోంచే ఒక పెద్ద గిఫ్ట్ ఫ్రూట్ మనకు వస్తుంది, మన స్ట్రెంగ్త్ని పెంచుతుంది. నిజమైన నేనును పరిచయం చేస్తుంది. నేను అంటే పలానా మహేశ్వరి ఎంఎస్సీ చైల్డ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ వర్క్ చేశారు, ఇది కాదు. నిజమైన నేను ఎవరు, నా పర్పస్ ఏంటి, ఈ భూమి మీద నేను ఎందుకు వచ్చాను. పత్రిజీ మన అందరికీ మిత్రత్వంతో నేర్పించారు. మొదట కర్రీ వడ్డించి ముందు నీ పర్పస్ తెలుసుకొని ఆయన అని మనకు గుర్తు చేశారు. తర్వాత రైస్ కానీ ఇంకేదైనా సార్ వడ్డించారు. సో కర్రీ వడ్డించడానికి పర్పస్ ఏంటి, భూమి మీదకి ఆత్మ ఒక పర్పస్తో వస్తుంది. సో అది మనకి ఆయన నేర్పించారు. సో 2004 ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ తర్వాత నా లైఫ్ ఇంకా చేంజ్ అయిపోయింది. జాబ్ చేస్తూనే చేయడం, 2010 తర్వాత డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ బాల్ వికాసే కాకుండా మిగతాది కూడా ఎందుకు చెప్తున్నానంటే మన అందరికీ స్ట్రెంగ్త్ ఉంది. ఇందాక ఆనంద్ చెప్పాడు అబండెన్స్ ఉంది. నిలబడి నేను ఒక ఈవెంట్ చేయాలి అంటే ఎవరైనా వస్తారు. ఇంతవరకు బాల్ వికాస్కి స్ట్రక్చర్ ఒకటి మనకు ట్రస్ట్ చేస్తుంది. ఎవ్రీ మెటీరియల్ ఐ గెట్ ఇట్, వచ్చేస్తాయి అన్ని. నాకు ఇలా కావాలి అనుకుంటాను అంతే. అన్ని వింగ్స్కి మేము ఇస్తాము అని జనం వస్తున్నారు. మనం చేస్తే జెన్యూన్గా మనం నించోని మన వర్క్ చూపిస్తే డోనర్స్ అందరూ ఉన్నారు రెడీగా ఇవ్వడానికి దేనికైనా. ఇక మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, మన కళలన్నీ సాకారం అయింది. సో ఇలాగే మన పత్రిజీ ఈ స్మృతి స్మరణోత్సవం అంటే వచ్చామా మనం కలుసుకున్నామా కాదు. ఈ ఇయర్ నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ స్మృతి స్మరణోత్సవంకి నేను ఏమి ఇస్తాను సొసైటీకి. నేను ఇంత పొందాను కదా పిఎస్ఎస్ఎం నుంచి, నేనేమి ఇవ్వగలను ఈ ప్రపంచానికని మనం ఆలోచించి మనకు మనమే సెల్ఫ్ గోల్స్ పెట్టుకోవాలి. ఈ 1 year మనం టార్గెట్ లైక్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రాస్తాం కదా డైరీలు పెట్టుకొని, ఇలా మనం ఈ స్మృతి స్మరణోత్సవం నుంచి నెక్స్ట్కి నేను శక్తిస్థానికి వర్క్ చేస్తానా, అన్నదానానికి వర్క్ చేస్తానా, లేదా పిల్లల దానికి పనిచేస్తామో, డిఫరెంట్ మన సొసైటీలో ఉన్నన్ని ప్రాజెక్ట్స్ అంత స్వేచ్ఛ ఎక్కడైనా ఉందా? ఇన్ని వింగ్స్ ఎక్కడైనా ఉన్నాయా? బాల్ వికాస్ చూడడానికి వచ్చినప్పుడు జడ్జి గారు కానీ కలెక్టర్స్ కానీ, లాస్ట్ టైం మన రామేశ్వర గారు వచ్చినప్పుడు TV9 అధినేత ఒక హెవెన్ ఆన్ ఎర్త్ సృష్టించాము. టెంపరీ అంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా సొసైటీస్కి వెళ్ళాను కానీ పిల్లలకు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేది మీ సొసైటీలోనే చూస్తున్నానని అని అన్నారు. సో పత్రిజీ మనల్ని అట్లా ట్రైన్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఒక బుల్లెట్ లాగా మనం ఏది అనుకున్నా చేయగలిగేటట్టు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను కోరేది ఏంటి అంటే రెజల్యూషన్ చేసుకుందాం మన స్థాయిలో. అందరూ మనం ఒకరితో ఒకరు కంపేర్ చేయక్కర్లేదు. నా స్థాయిలో నేను ఒక మంచి డోనర్ అవ్వగలనా, ఎవరైనా ప్రాజెక్ట్ చేస్తే దానికి సపోర్టింగ్ హ్యాండ్గా నేను ఉండగలనా, లేదు నేనే ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయగలనా. మనందరికీ ఆస్ట్రల్ బుల్లెట్స్ దిగుతాయి, మనం ఓపెన్గా ఉండాలి. మన యాంటీనా తెరుచుకొని చేయడానికి సిద్ధంగా ఉంటే బుల్లెట్స్ దిగుతాయి, మనం బుల్లెట్లో వర్క్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.
సో రెజల్యూషన్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఇయర్కి ఇలాంటి స్టోరీస్ బోల్డ్ మంది చెప్పాలి. ఎస్ ఇగో నా స్టేట్లో నేను చేస్తున్నా, నా జిల్లాలో నేను ఇది చేస్తున్నా, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా ఎందుకని దీన్నే నేను నా జిల్లాలో చేస్తున్నానని మనం చెప్పగలగాలి మైక్ పట్టుకొని. సో ఎవరో చెప్తే చప్పట్లు కొట్టడం కాదు, మనకి చప్పట్లు కొట్టించుకోవాలి మన వర్క్తో. థ్యాంక్ యూ సో మచ్.